జగన్ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలు పట్ల వైసీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఆ పార్టీ కీలక నేతలు రహస్య భేటీలు నిర్వహించుకుని తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో అంతర్గత సంక్షోభం అంతర్గతంగా ముదురుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తన తీరు మార్చుకోకుండా పాత పద్ధతులే అవలంబిస్తుండటంపై వైసీపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 2014 నుండి 19 మధ్యకాలంలో జగన్ రాజకీయ వ్యూహాలు అప్పట్లో సత్ఫలితాలు ఇచ్చాయి. కానీ 2019లో అధికారం చేపట్టిన తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని, కేవలం 11 స్థానాలలోనే విజయాన్ని కట్టబెట్టిన ప్రజా తీర్పు విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఇప్పుడు కూడా జగన్ తన పాత పద్ధతిని మార్చుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయన్న ఆందోళన, అసంతృప్తి పార్టీ నేతలలో గూడు కట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరం అవ్వడమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోగా క్షేత్రస్థాయి నుంచి వస్తోన్న ఫీడ్బ్యాక్ ను కూడా జగన్ పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతల నుంచే కాకుండా శ్రేణుల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.